ప్రతిరోజు ఒక మహిళ చీర కట్టుకుందంటే 100 సార్లు ఆలోచిస్తారు. అదే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే 1000 సార్లు ఆలోచిస్తారు. మరి ఏకంగా అమ్మవారికి చీర కట్టాలంటే అసలు ఎంతో శ్రమించాలనే చెప్పుకోవచ్చు. ఈ ఆదివారం జరగబోతున్నటువంటి శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి మనం వచ్చేసాము. ఆల్రెడీ ఇక్కడ ఇప్పటికే బోనాలకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు అంగరంగ వైభవంగా ప్రారంభమైపోయి ఇక అమ్మవారికి ముఖ్యంగా శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి కట్టేటటువంటి చీర నెయ్యడానికి వేరే వేరే ప్రాంతాల నుంచి చేనేత అన్నలు ఇక్కడికి వచ్చేసారు. మనం ఎవ్రీ ఇయర్ చూస్తూ ఉంటాం అమ్మవారికి కట్టే చీర ఎంతో ప్రత్యేకంగా ఎంతో శ్రద్ధతో ఎంతో అందంగా డిఫరెంట్ కలర్స్తో అమ్మవారికి నచ్చేటటువంటి కలర్స్తో కూడా అలంకరిస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇక్కడ వేరే ప్రాంతాల నుంచి వచ్చి అన్నవాళ్ళు దాదాపు 5 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారికి ఈ చీరని నేస్తూ ఉన్నారు. మరి అన్నవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏంటి, పూర్తిగా ఎన్ని రోజులు పట్టింది ఆ చీరని నెయ్యడానికి ఎన్ని రోజులు సమయం పట్టింది, అవన్నీ కూడా మాట్లాడదాం ఒక్కసారి అన్నవాళ్ళతో. అన్న చాలా బిజీగా ఉన్నట్టున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు అన్న? మేము పోచంపల్లి నుంచి. అది పోచంపల్లి పట్టు ఇక్కత్ చీర అంటే అందరికీ తెలుస్తుంది. పోచంపల్లి అంటేనే చాలా ఫేమస్, ప్రతి ఒక్కరు పోచంపల్లి కట్టుకోవాలనుకుంటారు. మరి ఈసారి అమ్మవారికి మీరు ఎలాంటి చీర నేయబోతున్నారు? ఇప్పుడు 5 ఏళ్ల నుంచి మేము ఇక్కడ చేస్తున్న అమ్మవారి గుళ్ళనే ఉండి నిష్ఠతోటి శుభ్రతోటి చేసి అమ్మవారికి 5 ఏళ్ల నుంచి ఇక్కడనే చేస్తున్నాము. మేము వారం రోజులే ఇక్కడికి వచ్చి 2 చీరలు ఇస్తున్నాం. మా తెలంగాణ పద్మశాలి సంఘ కార్యదర్శి జయరాజ్ ఆధ్వర్యంలో ఇది ప్రోగ్రామ్ జరుగుతున్నది. వచ్చి వారం రోజులు అయింది అంటున్నారు కదా, 2 చీరలు వేసారా మొత్తం? ఇప్పుడు ఒక చీర అయ్యేది మేడం, ఇంకో చీర రేపటి వరకు సాయంత్రం వరకు అయిపోతుంది. ఈ 2 చీరలు ఏ కలర్స్ తీసుకున్నారు? ఒకటి బ్లూ కలర్ మేడం, ఒకటి ఎల్లో కలరు. ఇందులో బార్డర్ వచ్చి పింక్ కలరు, బ్లూ కలర్ కూడా పింక్ కలరు. అది నవరత్న డిజైన్, ఇదేమో ఫ్లవర్స్ డిజైన్. ఇది మేడం. ఇది అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు అన్న? మాది ఆలే రఘునాథపురం మేడం. ఓకే, అంటే అమ్మవారికి కట్టే చీర నేయడం ఎంతో అదృష్టం కదా, ఎలా భావిస్తున్నారు? మాకైతే చాలా సంతోషం. అమ్మవారు సిటీ మొత్తం సికింద్రాబాద్ జేదారు ఆధ్వర్యంలో మాకు కూడా పని కల్పించినందుకు, అన్ని గుళ్ళు తిరుగుతున్నందుకు మాకు చాలా సంతోషం. మంచిగా అనిపిస్తుంది. పొద్దున్న లేవగానే స్నానం చేసి నిష్ఠ పూజ దేవుని దర్శనం చేసుకొని పని మీద చేయడం జరుగుతుంది. మాకు చాలా సంతోషం అనిపిస్తుంది మేడం. ఓకే, మొత్తము ఇప్పుడు చీర నెయ్యడం అంటే ఒక్కొక్క దారం కూడా కలిపి నేస్తున్నారు కదా, ఒక చీరలో ఎన్ని దారాలు ఉంటాయి అన్న? 4600 పువ్వులు ఉంటాయి. 4600 పువ్వులు ఉంటాయి మేడం. ఇప్పుడు డిజైన్ పువ్వులు వచ్చి 10,000 దాకా వస్తాయి. అవి లెక్క ఉంటాయి. అవి ఏది చీర పొడుగు వస్తాయి అన్నట్టు. అవి సో మొత్తానికైతే చీర నేస్తున్నారు ఇక్కడ చక్కగా. మీ ఇద్దరే వచ్చారా అన్న? ఇద్దరం వచ్చినాం. ఇద్దరు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి. అన్న పోచంపల్లి నుంచి వచ్చారు, మీరన్న ఆలేరు నుంచి వచ్చారు. ఇద్దరు కూడా దాదాపు 5 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు, అమ్మవారికి ఈ విధంగా చీర నేస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి చీర పసుపు, బార్డర్ వచ్చేసి పింక్ కలర్. ఆల్రెడీ ఇంకొక చీర అమ్మవారికి బ్లూ కలర్ చీర నేసేసారంట. అయితే చీర నేయడం కూడా చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చేనేత కార్మికులు అంటేనే ఎంతో కష్టమైనటువంటి పని. ఇక్కడ మనం దారాలు చూస్తున్నాం. ఈ దారాలు దాదాపు 4000 నుంచి 5000 దారాలు అన్నీ ఒక్కటైతేనే ఒక చీర కూడా పూర్తవుతూ ఉంటుంది. సో ఈసారి అమ్మవారికి కట్టేటటువంటి చీర మాత్రం చాలా వైభవంగా ఉండేటట్టుగా కూడా ప్లాన్ చేస్తున్నారు. అన్న ఏంటి మొత్తం ఎన్ని రోజులు పడుతుంది చీరలు నేయడానికి ఏంటి? మొత్తం మామూలుగా అయితే ఒక చీర ప్రాసెస్ మొత్తం 7 నుంచి 8 రోజులు పడుతుంది. ముఖ్యంగా ఇక్కడ సమయం తక్కువగా ఉంటుంది. ఎదుర్కోళ్ళు అయిన తర్వాతనే మేము సోమవారం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ షిఫ్టుల వారుగా పనిచేయడం వల్ల మేము 8 రోజుల్లో 8-9 రోజుల్లో మొత్తము 2 చీరలను నేసి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇలాగే మేము ఎదుర్కోళ్ళ తర్వాత 5 ఏళ్ల నుంచి మీరే చీర నేస్తున్నారు, ఎలా భావిస్తున్నారు? చాలా సంతోషంగా ఉంది. అమ్మవారి ఆశీస్సులు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మా చేనేత కళాకారులు స్టార్ట్ చేయడం జరిగింది. 10 సంవత్సరాలు అవుతుంది. ఈ కళాకారులు రావడం 5 సంవత్సరాల నుంచి ఈ కళాకారులు వస్తున్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఇక్కడ మా కళాకారుల ద్వారా నేసిన వస్త్రాలనే అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. సో ఇంకొక చీర కూడా మనం చూడొచ్చు, అమ్మవారికి సంబంధించింది. ఎంత అద్భుతంగా చేనేత కార్మికులు, ముఖ్యంగా పోచంపల్లి ఇక్కత్ సారీ అంటే ప్రతి ఒక్క మహిళకు ఎంతో ఇష్టం. అలాంటిది ఈసారి అమ్మవారికి కట్టడానికి ఏకంగా పోచంపల్లి ఇక్కత్ సారీని నేచారు. చీర కూడా చూడొచ్చు, చక్కగా రంగులు నిండిపోయింది. బ్లూ కలర్ ఇంకా పింక్ కలర్ చూడొచ్చు. ఇదంతా కూడా అమ్మవారికి సంబంధించిన చీర కొంగు, ఇదంతా కూడా బార్డర్. అయితే
వీటన్నిటికీ కూడా ఏం డిజైన్ అన్న? నవరత్న డిజైన్. ఓకే, ఇదంతా కూడా నవరత్నాల డిజైన్. ఒక చీర ప్రస్తుతం మనం చూస్తున్న ఈ చీర 5 రంగులతో నవరత్నాల డిజైన్తో నేశారు. ఇంకొకటి ఇప్పుడు ప్రస్తుతం అన్న నేస్తున్నటువంటి ఇంకొక చీర ఏదైతే ఉందో ఇదంతా కూడా పువ్వులతో, అంటే చీర నడుము భాగంలో పువ్వులు, కింద బార్డర్లో నెమలితో కూడా నేస్తున్నారు. ఎల్లో అండ్ పింక్ కలర్ బార్డర్. మొత్తానికైతే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి కలర్స్ అంటే పసుపు, కుంకుమ, పచ్చ, వాటన్నిటిని కలిపి ఈసారి అమ్మవారికి చీరలు నేస్తున్నారు. దాదాపు 5 సంవత్సరాల నుంచి కూడా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ అన్నలే చీరని నేస్తున్నారు. ఒక్కొక్క చీర నేయడానికి కూడా వారం రోజుల పాటు సమయం పడుతుందంటూ కూడా చెప్తున్నారు. మొత్తానికైతే 5 ఏళ్ల నుంచి అమ్మవారికి స్వయాన తమ చేతులతో చీరలు నేయడం ఎంతో అదృష్టంగా అయితే భావిస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ చరణ్తో హేమయ్య, ఆంధ్రజ్యోతి, సికింద్రాబాద్.